నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో భాగంగా మీరు ఆ ద్వాదశ రాశుల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఈరోజు మీనరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. మీనరాశి అనేసరికి వాళ్ళకి ఆధ్యాత్మిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వ్యవహారం పట్ల వాళ్ళకి కొంచెం చిన్న చిన్న చిక్కులు అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అంటే వీళ్ళకి సమాజంలో బతకడం రాదు, డబ్బు సంపాదించుకోవడం రాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే మీనరాశి వాళ్ళందరూ ఇలానే ఉంటారా, లేకపోతే ఎవరో కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుందా అనేది మీరు చెప్పండి. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఈ చంద్రగ్రహణం టైంలో ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్పేసి కూడా చెప్పండి. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మీనరాశి వాళ్ళకి బయట ప్రపంచంలో బతకడం రాదు. మీరు ఒక చేపని సముద్రంలోంచి తీసి బయటేస్తే ఏమవుతుంది? కొట్టుకుని. అవునా? చేపకి సముద్రం అంటే ఏంటి? దాని ఆవాసం. అది అక్కడే బతకగలుగుతుంది. అవునా? సో మీనరాశి వాళ్ళకి ఒక వైవిధ్యమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క ఊహా ప్రపంచంలో అనేది ఒక సముద్రం. వాళ్ళ ఊహా ప్రపంచంలో సముద్రంలో ఏముంటాయండి? రాళ్ళు, గులకలు, పాకులు, ఇలా రకరకాల ఒకటే బయట ప్రపంచం తీసుకోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం సముద్రంలో ఉంటుంది. మనం అప్పుడప్పుడు వెళ్ళి సముద్రం లోపల ఏముందో అని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ నిజంగా మనం వెళ్ళి సముద్రంలో సంవత్సరాల పాటు ఉండగలుగుతామా? లేదు. అవునా కదా? ఎప్పుడో ఒకసారి వెళ్ళగలం అంతే. సముద్రం లోపల ఏముంది అన్నది సబ్మెరీన్ లో వెళ్ళి చూస్తాడంటే ఎంతూజియాజం ఉంటుంది, కానీ మనం సబ్మెరీన్ లోనే జీవితకాలం ఉండాలి లేకపోతే సంవత్సరాలు ఉండాలంటే కాదు. సో మీనరాశి వాళ్ళకి సముద్రంలో చేప అన్నది ఎందుకు సింబల్ అంటే, ఈ సముద్రం అన్నది వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక షెల్, ద వరల్డ్ ఆఫ్ షెల్. ఇందులో వాళ్ళకి అన్నీ కూడా ఊహాత్మకమైనవి, చాలా అందమైనవి, చాలా సృజనాత్మకమైనవి. చూడండి, మన సముద్రం, మీరు ఒక 10 పెయింటింగ్స్ మీరు చూసుకోండి, ప్రపంచంలో ఎవరు పెయింటింగ్ చేసినా వాళ్ళు ఒక పక్క సీనరీ పిక్ వేస్తారు వాళ్ళు. అవునా కదా? ఒక ఎంత పెద్ద గొప్ప పెయింటర్ అయినా కానీ సముద్రము, కొండలు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని పక్క పెయింట్ చేస్తారు. అంటే మనిషి ఊహల్లో ఒక అందమైనటువంటి ప్రపంచం ఏదన్నా మనం మాట్లాడుకుంటే అందులో ఒక సముద్రం కూడా ఒకటే. అవునా కదా? ప్రతి మనిషి కూడా బీచ్కి వెళ్ళాలి, సముద్రం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు. అటువంటి సముద్రంలో ఉండేటువంటి చేప ఎంత అందమైనటువంటి, ఎంత సున్నితమైనటువంటి ఊహ కలిగి ఉంటారో చెప్పండి మీన రాశి వాళ్ళు. అవునా కదా? వాళ్ళు అందులో ఉండాలి అనుకోవడం అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటిది, వాళ్ళు ఊహించుకున్నటువంటి ఒక ప్రపంచం అది. అది మీకు ఎలా తెలుస్తుందంటే, మీనరాశి వాళ్ళకి ఫస్ట్ ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. వాళ్ళ లోపల ఏముందో ఆ టైంకి ఏది అనిపిస్తే చెప్తారు అంతే. ఎప్పుడైనా చూడండి, మీనరాశి వాళ్ళని చూడాలనుకుంటే 10 మందిలో 4 అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టు ఇట్లా కళ్ళు రుద్దుకుంటాడు ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, ప్రాపంచిక పరమైనటువంటి క్రమశిక్షణ, ద వరల్డ్లీ డిసిప్లైన్ వాళ్ళు ఫాలో గారు. So they create their own administration, they create their own creative solutions, they create their own application with this world. సో కాబట్టి వాళ్ళు బయట ప్రపంచంలో వ్యవహారికంగా వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి అంతర్లీనంగా ఉన్నటువంటి, నేను పరిశోధన చేసినటువంటి కారణాలు మీకు చెప్పాను. మరి అంతర్లీనంగా ఉన్నారు, మరి బయట ప్రపంచంలో అందరు మీనరాశి వాళ్ళు ఇట్లే ఉంటారు అన్నారు. అందరు అట్లే ఉంటారండి. మీనరాశిలో ఇంకో గొప్ప లక్షణం కూడా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్నారు, మనకు తప్పదు, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు వాళ్ళు ఎంచుకునేటువంటి ఒక వ్యవహారిక పరమైనటువంటి లక్షణం ఏదైనా ఉందంటే నిజాయితీ. మోస్ట్ హానెస్ట్ పీపుల్, మోస్ట్ హంబుల్ పీపుల్ కూడా మీకు మీనరాశిలో కనిపిస్తారు. అందుకే మీనరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళలో నచ్చంది ఏంటి తెలుసా అండి? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. చూడండి, మీరు ఒక మీనరాశి వాడు ముందరికి వెళ్ళి సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి, లాక్ కొట్టినా కొడతాడు. అవునా? అంటే వాడు ఫ్రెండ్నైనా సరే, వాడు సెటారికల్ గాను ఎట్లా ఉంటుందో వాడిని డిస్కనెక్ట్ చేసేస్తారు వాళ్ళు, లేదా గాలి తీసేస్తుంటారు వాళ్ళు. అందులో ఇంకోటి, మీనరాశి వాళ్ళకి కూడా ఒక సున్నితమైన లక్షణం ఏముంటుందంటే, వాళ్ళకి కూడా అసూయ ఉంటుంది. కాకపోతే మన కుంభరాశి వాళ్ళకు ఉండే అసూయ అది కన్స్ట్రక్టివ్ అనుకున్నాం కదా, మీనరాశి వాళ్ళకు ఉండేటువంటి అసూయ కొంచెం డిస్ట్రక్టివ్ ఎనర్జీ బేస్డ్ ఉంటుంది. అంటే ఎలాగా? డిస్ట్రక్టివ్ బేస్డ్ అంటే ఏంటంటే, వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయినా, వాళ్ళు నెగ్లెక్ట్ ఫీల్ అయినా, లేదా వాళ్ళకి ఎవరైనా మోసం చేశారన్న భావంలో ఉన్నా కానీ వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు వాళ్ళు. చూడండి, ఇంత ఆధ్యాత్మిక సంపద కలిగిన వాళ్ళు వ్యవహారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ మనసు మీద వాళ్ళకి నియంత్రణ ఉండదు. అందుకే చూడండి, చాలా మందిలో నేను చూసిన వాళ్ళలో, మీనరాశి వాళ్ళలో 10 మందిలో 4 బీపీ ఫ్లక్చువేషన్స్ చూశాను. ఎందుకంటే మనం గ్రహణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం వీళ్ళ ఆరోగ్యం మీద, భావోద్వేగాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది కూడా మనం మన ప్రేక్షకులకు చెప్పాలి.
సో ఇలాంటప్పుడు వీళ్ళు వ్యవహారంలో ఎలా ఉంటారంటే నిజాయితీగా చాలా చాలా వీళ్ళకి ఒకవేళ మీరు ఒక డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఏదైనా ప్రొఫెషనల్గా ఏదైనా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే వీళ్ళకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ₹1 కరప్షన్ కూడా చేయరు. మెజారిటీ ఆఫ్ ద మీనరాశి పీపుల్ ఆర్ వెరీ ఫెయిర్ పీపుల్. రెండోది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వాళ్ళు నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. అది మీకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఇంట్యూషన్ ఉంటుంది మేడం. అంటే మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే రేపు ఏమి జరగచ్చు అన్నది కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తారు. అందులో 50% ఆన్సర్ రేషనల్లీ, అంటే ఇప్పుడు సంబంధం ఉంటుంది. ఆ రిమైనింగ్ 50% అంతా కూడా భవిష్యత్తుకు సంబంధించింది ఉంటుంది. సో అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఒక డివైన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ డివైన్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళ ఇంట్యూషన్ని బేస్ చేసి మనకు తెలిసిపోతుంది. ప్యూరిటీ ఆఫ్ మైండ్ నుంచే ఎవరికి ఎంత ప్యూరిటీ ఉంటే వాళ్ళకి అంత ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే చెప్తారండి జ్యోతిష్యులకి కొన్ని ఆహార నియమాలు ఉండాలి, వ్యవహార నియమాలు ఉండాలి. ఎందుకు చెప్తారు? వాళ్ళు చెప్పేది ఇంటెలెక్చువల్ సబ్జెక్ట్. ఒకళ్ళ జడ్జ్మెంట్ చేస్తారు, ఒకళ్ళ గైడ్ చేస్తారు, అవునా కదా? అది చేసేటప్పుడు మీ మైండ్ ఎంత ప్యూర్గా ఉండాలి. సో ఇది ఇంటెలెక్చువల్ సబ్జెక్ట్స్ చేసేటప్పుడు ఆ ప్యూరిటీ ఏదైతే ఉంటారో వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళలో ఆ లక్షణం ఉంటుంది మేడం. అది మీనరాశి వాళ్ళకి నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. అయితే వీళ్ళకి చెప్పా కదా, అన్ప్రొఫెషనల్ జెలసీ అంటే ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీ వీళ్ళలో ఉంటుంది. అదే వీళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారనుకోండి, చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. అది ఉన్నతమైన స్థాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బాక్సర్ మీనరాశిలో పుట్టారు. సో మీరు బాక్సింగ్లో ఫస్ట్ టూ రౌండ్స్లోనే మీరు కింద పడిపోయారు. మళ్ళీ మీకు థర్డ్ రౌండ్కి వచ్చారు. థర్డ్ రౌండ్కి వచ్చేటప్పుడు మళ్ళీ అప్పుడు కూడా డిసప్పాయింట్ చేశారు మీ యొక్క ఫ్యాన్స్ని. ఫోర్త్ రౌండ్కి వచ్చేటప్పుడు మీరు ఓడిపోతారని డిసైడ్ అయిపోతారు. అన్ని దెబ్బలు తిని ఉంటారు. అంటే మీ మొత్తం శరీరంలో ఎనర్జీ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి ఉంటుంది. ఫిఫ్త్ రౌండ్లో వచ్చి అవతల వాడిని నాకౌట్ చేసేస్తారు. అవునా? పక్క. అంటే వాళ్ళు ఆ సైకలాజికల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే, ముఖ్యంగా నేను ఓడిపోతున్నాను, నా పరువు పోతుంది, గుర్తుపెట్టుకోండి మేడం. ఓటమి పరువు ఎంత స్ట్రాంగ్ ఎనర్జీ క్రియేట్ చేసిన వాళ్ళకి. బికాస్ దే వాంటెడ్ దిస్. మీనరాశి వాళ్ళు ఎందుకు డబ్బు సంపాదించారు, ఎక్కువ పేరు సంపాదిస్తారంటే బికాస్ దే అన్కాన్షియస్లీ దే వాంట్ గుడ్ నేమ్. ఎక్కడున్నా కానీ మనకు గౌరవం ఉండాలి, అందరూ మన గురువులాగా చూడాలి, లేదా మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి తప్ప అనేటువంటి ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం పేరుతో పాటు వీళ్ళు దేనికి ఇస్తారు ప్రయారిటీ? రెస్పెక్ట్. నేమ్ అండ్ రెస్పెక్ట్ వీళ్ళ టాప్ ప్రయారిటీస్ ఉంటాయి. సో ఈ లక్షణాలని సాధించుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారు? ఇది కొంచెం క్రిటికల్గా చెప్పాలి వాళ్ళకి. చెప్పాలా? చెప్పండి. ఒక సూడో ఐడెంటిటీని వీళ్ళు తెలియకుండానే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఊరు నిండా అప్పులు ఉన్నాయి మేడం, అయినా మీ చేతిలో 2 మొబైల్స్ ఉంటాయి, అట్టహాసంగా కారు ఉంటుంది, పరువు పోతుంది. మనం 10 మందిలో మనం పరువు పోతుంది, మనం మెయింటైన్ చేయాలి అన్నట్టు ఊరు నిండా అప్పుల మీద అప్పులు చేసి ఇంట్రెస్ట్లు కడతారు తప్ప ఆ డిగ్నిటీని పోగొట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం అంతా ఏంటి? ఒక షెల్ ఆఫ్ ఫాల్స్ స్టేటస్. అవునా కదా? ఒక ఫాల్స్ స్టేటస్కి, ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి వీళ్ళు తెలియకుండానే అలవాటు పడతారు. ఇది వీళ్ళు ఓవర్కమ్ చేయాలి. వీళ్ళు జీవితకాలం వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, అనవసరమైనటువంటి పేరు ప్రఖ్యాతలు నెత్తినేసుకోకూడదు, అనవసరమైనటువంటి బాధ్యతలు, అనవసరమైన భావోద్వేగాలు లేదా కుటుంబ సమస్యలు, వేరే వాళ్ళ సమస్యలు తలదూర్చకూడదు. దీని వల్లనే వీళ్ళు జీవితంలో సొంతంగా ఎదగరు మేడం. Your entire energy you are investing for the welfare of others. You are most of the times you are engaged in being responsible for your siblings, family members and your social benefactors. There is a time for you to excel yourself. There is a time for you to excel yourself in the way you want, in the way your family members wants. It is very difficult. ఈ ఇన్సైట్స్ అన్నది ఈ గ్రహణ కాలంలో వీళ్ళకి నేను టాప్ ప్రయారిటీ కింద అడ్వైస్ చేస్తాను. గ్రహణము అంటేనే ఫస్ట్ మీనరాశి వాళ్ళు కూడా గమనించండి ఏంటంటే, గ్రహణము అంటేనే గ్రహణ కాలాలన్నీ కూడా మనకి మన జీవితంలో యాంత్రికంగా జరిగిపోతున్నటువంటి జీవితంలో ఒక్కసారి మనకి స్పీడ్ బ్రేకర్ లాగా కొన్ని గంటలు లేదా కొన్ని నిమిషాలు మనకి గ్రహణాలు వచ్చినప్పుడు ఆ టైంలో మనం దేని గురించి చర్చించుకుంటాము? గ్రహణం పేరు మీద సూర్యగ్రహణమా చంద్రగ్రహణమా అని చూసుకుంటాం. ముఖ్యంగా మనకు వచ్చేది రేపొద్దున 7వ తారీఖు సెప్టెంబర్ మాసంలో రాత్రి 9:50 నుంచి మధ్యరాత్రి 1:31, సుమారు 3 గంటల 10 నిమిషాలు. ఓకే, ఈ గ్రహణ కాలంలో ఏం తెలుసుకుంటాం మనం అంటే చర్చ పెట్టుకుంటాం. అది గ్రహణం ఏంటి, మన పూర్వీకులు కూడా ఎందుకు దానికి అంత అటెన్షన్ పే చేశారు, గ్రహణ కాలంలో ఎలాంటి ఆహార నియమాలు, వ్యవహార నియమాలు, కట్టుబాట్లు, గర్భిణీ స్త్రీలు, లేకపోతే మనం ఇంకా వ్యవహారికంగా ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇంత అటెన్షన్ ఎంత కూడా మనము ఎందుకు గ్రహణ కాలానికి ఇచ్చారు అంటే
మన యాంత్రికంగా వెళ్ళిపోతున్నటువంటి జీవితంలో మనం ఒక్కసారి నుంచొని ఇది ఏంటి అని ఆలోచించినప్పుడు ఏమవుతుందండి, కొత్త చైతన్యం వస్తుంది మేడం, కొత్త ఎనర్జీ వస్తుంది, కొత్త చైతన్యం వస్తుంది. ఈ ఆలోచన విధానాన్ని పెంచేదే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాశి, వ్యక్తిగతమైన రాశి, జన్మరాశి. ఈ జన్మరాశి వాళ్ళది ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మీనరాశి. సో ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే, వాళ్ళ సూక్ష్మ శరీరమైనటువంటి మనసు, స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరమైనటువంటి మనసు. ఇప్పుడు స్థూల శరీరాన్ని మీరు పర్ఫ్యూమ్ లేయచ్చు, బ్రాండెడ్ బట్టలు వేసుకోవచ్చు, 4 మొబైల్ చేతిలో పెట్టుకోవచ్చు, కానీ సూక్ష్మ శరీరానికి నిజం తెలిసి ఉండదా మేడం? ఈ మొబైల్ మీరు ఎన్ని అప్పులు చేశారు, ఈ మొబైల్ కొనడానికి ఎన్ని ఈఎంఐలు కడుతున్నారు, మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, నిజంగా మీరు మెయింటైన్ చేసే కార్ మీద. ఇది స్థూల శరీరం. ఏంటి స్థూలం అంటే, మనం కొంచెం లాజికల్గా మాట్లాడుకుంటే బయట ప్రపంచానికి కనిపించేది మేడం, బయట ప్రపంచానికి కనిపించేలాగా మీరు అప్పులు చేసి బతకచ్చు. కానీ మీ అంతర్లీనంగా మీకు తప్ప తెలియనటువంటి నిజం ఎవరికి తెలిసి ఉంటుంది, మీరు ఎలా తెచ్చారు అదన్నది. యు ఆర్ ఓన్లీ ద విట్నెస్, అవునా కదా? యు ఆర్ ఓన్లీ ద విట్నెస్. యు ఎస్టాబ్లిష్ ద విట్నెస్ ఫర్ ద 3 hours 10 minutes సో స్ట్రాంగ్లీ. అంటే మీరు ఆ విట్నెస్ ని మీరు బలంగా చేస్తే ఏమవుతుంది, మీరు ఏ భయము, ఏ యొక్క ఫాల్స్ స్టేటస్ ఎంకరేజ్ చేస్తున్నారు, దాని వెనక ఉన్నటువంటి భయం దేని మీద? ఫియర్ ఆఫ్ డిగ్నిటీ, ఫియర్ ఆఫ్ రెస్పెక్ట్, ఫియర్ ఆఫ్ అథారిటీ. ఇవి దేనికి ప్రపంచంలో పనికిరావు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక బలం వీళ్ళలో ఏముంది? ప్రేమ భావం ఉంది, క్షమాగుణం ఉంది. మీనరాశి వాళ్ళకి ఎంతో ప్రేమభావం ఉంటుందండి, ప్రేమభావం, క్షమాగుణం ఉంటుంది, బాధ్యత, అపారమైనటువంటి బాధ్యత వీళ్ళది. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు ఎందుకు ఈ సూడో పర్సనాలిటీని ఎందుకు మోస్తున్నారు వ్యవహారికంగా అంటే? సెల్ఫిష్నెస్, ప్రాక్టికాలిటీ ఇలాంటివి ఏముండవా మరి? అంటే సెల్ఫిష్నెస్ కంటే పొసెసివ్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఇది నా చేతికి ఏదైనా వచ్చే వరకు నాకు ఆ సెల్ఫిష్నెస్ అది నా టార్గెట్ కాదు. ఒకసారి వచ్చిన తర్వాత ఆ పొసెసివ్నెస్ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ, పొసెసివ్నెస్ ఉంటుంది, దూరం అయిపోతుంది అన్నది. బట్ దే ఆర్ నాట్ సెల్ఫిష్, దే ఆర్ పొసెసివ్ పీపుల్ అన్డినైబుల్లీ, బట్ దే ఆర్ నాట్ సెల్ఫిష్. బట్ ఏంటంటే ఈ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి ఎలా హ్యాండిల్ చేయడం తెలియక చిన్న చిన్న మానసిక సంఘర్షణలు కూడా వీళ్ళు చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఫ్యామిలీ లైఫ్ ని, వాళ్ళ ఫ్రెండ్స్ ని మాత్రం వీళ్ళు ప్రాణం ఇస్తారు మేడం. వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ లో అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి పెద్దన్నయ్య అంటారు చూసారా, పర్ఫెక్ట్ క్యారెక్టర్ వీళ్ళది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీన రాశిలో పుట్టిన వాళ్ళది. సో ఈ గ్రహణ కాలంలో వీళ్ళు వాళ్ళని వాళ్ళు శ్రోత, అంటే వాళ్ళని వాళ్ళు ఒక విట్నెస్ చేసుకుంటే, ఆ విట్నెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివినిటీ, విట్నెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ the divine energy. So connect with the divine energy. Don't go outside to perform ritual. బయటకెళ్ళి ఏదో రిచువల్ చేయాలి, పలానా వాళ్ళు చెప్పారు, మా అమ్మ చెప్పింది, మా తాత చెప్పాడు. దానివల్ల మీరు అంతర్ముఖంగా ఉన్నటువంటి ఈ సూక్ష్మ దృష్టిలో, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మనసు ఎక్కడ కూడా ప్రక్షాళన జరగదు. ప్రక్షాళన జరిగిపోతుందండి మీరు చేసేయండి అనుకున్నారంటే మాత్రం మీకు డబ్బులుంటే వృధా చేసుకోండి తప్ప. నేను ఇచ్చే సలహాలు డబ్బులు ఉన్నాయి మేడం, ఖర్చుందా? లేదు, మీ దగ్గర అదే కదా అడ్వాంటేజ్. నిజాయితీ తప్ప, మీలో నిజాయితీ ఉంటే చాలు. మీలో నిజాయితీ ప్రయత్నం చేసి ఈ 3 గంటల 10 నిమిషాలు మీరు ఒక్కటి రియలైజ్ అవ్వండి ఏంటంటే, మిమ్మల్ని మీరు చేసే ఆపరేషన్స్, మీరు చేసేటువంటి ప్రతి పని మీరు కంటిన్యూ చేస్తూ, దానికోసం మూలగా వెళ్ళి ఎక్కడో కూర్చోవాల్సిన అవసరం లేదు, ధ్యాన ముద్రలో కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. పర్ఫార్మ్ ఆల్ యువర్ యాక్టివిటీస్, అన్ని పనులు చేయండి, కానీ సాక్షిగా మిగిలిపోండి. ఆ 3 గంటల 10 నిమిషాల్లో మీరు సాక్షి. And at the same time, you are the person performing on the dais, and you are the spectator sitting under the dais. అంటే మీరు డయస్ కింద మీరే ఉంటారు, డయస్ పైన మీరే ఉంటారు. ఇది చెప్పుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ ఇది. మీ ప్రతి యాక్షన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే, అనవసరమైనటువంటి ఆర్భాటము, సూడో పర్సనాలిటీ, రివెంజ్ మైండెడ్నెస్, ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి తెలియకుండానే రిఫార్మ్ అయితే వీళ్ళ అవుట్లుక్ చేంజ్ అవుతుంది, వీళ్ళ చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఈ మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సూపర్ సార్. మీనరాశి అనే రాశి గురించి చాలా తక్కువగా అనుకున్నాను నేను, బట్ మీనరాశి అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఇప్పుడే తెలిసింది నాకు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.